UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. స్ప్లెండర్ మీద చైనా బార్డర్ వరకు ఎలా అసలు ఏ వెహికల్ అన్నా వెళ్ళడానికి సూటబుల్నే, మనం వాడేదాన్ని బట్టి విత్ ఇన్ స్పీడ్ లిమిటేషన్స్లో వెళ్ళాల్సి వస్తుంది. ఓకే సో అది మనం చూపించాలి అన్న ఉద్దేశంతో స్టార్టింగ్ నేను ఆ డెసిషన్ తీసుకున్నాను. అది కూడా మా డాడీ బైక్. మీ యూట్యూబ్ ఛానల్ కి మీరు హెచ్ఎన్ మోటో బ్లాగ్స్ అని చెప్పేసి నేమ్ పెట్టారు. ఇది ఆ పేరు పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? సో బేసిక్గా నా పేరు వచ్చేసి హరిచరణ్. హెచ్ ఫస్ట్ అండ్ లాస్ట్ వస్తుంది. ట్రావెలింగ్ అనేసరికి మీ చేతిలో కార్లు ఇవ్వాలంటేనే భయపడే పరిస్థితి, అలాంటిది బైక్ ఇచ్చి పంపించడం అంటే ఇంకా కష్టం కదా. ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? సో మనం చేసిన పనులు కూడా అట్లాగే ఉంటాయి. బేసిక్గా 2019లో నాకు ఒక యాక్సిడెంట్ అయిందా? అప్పటి నుంచి అప్పటి వరకన్నా ఒక లెవెల్లో సరేలే పిల్లోడు ఎంజాయ్ చేస్తున్నాడు అన్న లెవెల్లో ఉండేవాళ్ళు ఇంట్లో. బట్ వన్స్ ఇన్స్టాలో చూస్తే ఎందుకు మీరు అంత యాక్టివ్గా ఉండరు? నాకున్న ఒక బద్ధకం అనుకోవచ్చు. అది ఎలా అంటే, మీకు బద్ధకమా? మనాలి కాన్సెప్ట్ అసలు మీరు ఎందుకు, మీకు ఆ కాన్సెప్ట్ ఎందుకు అనుకున్నారు? మన వాళ్ళందరూ వచ్చితే ఎటువంటి ఇబ్బంది పడకూడదు. మన తెలుగు వాళ్ళు ప్యాకేజెస్ నడిపి ప్రతి దగ్గర తెలుగు వాళ్ళు ఉండి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి. కాదు సార్, మీరు కంటిన్యూస్గా అలా జర్నీ చేస్తుంటే బోర్ ఏమనిపిదా? కిక్ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రైన్ బ్లాగ్స్ చేస్తున్నారు కదా, సో బైక్ టు ట్రైన్ ఏంటి? మనకి రిఫ్రెష్మెంట్ ఉండాలి, దాంతోపాటు జనాలకు కూడా రిఫ్రెష్మెంట్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ యాత్ర లాంటివి స్టార్ట్ చేశారు. శ్రీలంకలో మీకు ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి? బేసిక్గా అక్కడ రావణాసుడి కోట అది ఉంది కదా, అక్కడ డ్రోన్ ఎగరేయడానికి లేదు పర్మిషన్. మనం ఉండం కదా, కొంచెం అవతల పక్కకి వెళ్ళి ఎగరేసాము. కానీ మీరు ట్రావెల్ చేసిన వాటిల్లో అన్నిట్లో మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అని కానీ, ది బెస్ట్ ప్లేస్ అని కానీ అనిపించిన ప్లేస్ ఏంటి? రీసెంట్గా అంటే అమర్నాథ్. ఖచ్చితంగా లైఫ్లో ప్రతి ఒక్కరన్నా ఒకసారి ఆ ట్రిప్కి వెళ్ళాలని, అది కూడా యాత్ర బై వాక్ వెళ్ళాలని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. సిక్కింలో ఎట్లా అంటే ఆ మౌంటైన్స్కి ఈవినింగ్ 3 o'clock సన్సెట్ అయిపోతుంది. అలా ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మేము ఎంజాయ్ చేస్తున్నాం. సడన్గా సన్సెట్ అయిపోయింది, మ్యాప్స్ పనిచేయట్లేదు, సిగ్నల్ లేదు. ఆ రోజు తప్పిపోయి టువర్డ్స్ చైనా బార్డర్ వైపు వెళ్ళిపోయాం. ఆర్మీ వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు, ఎవరు మీరు అని. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్. ఈ గెస్ట్ నాతో పాటు మీ అందరికీ కూడా చాలా స్పెషల్, ఎందుకంటే హెచ్ఎన్ మోటో హరిచరణ్ గారు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే హరిచరణ్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి. మీ వీడియోస్ మనకు ఎక్సలెంట్ గా అనిపిస్తాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిన్న డౌట్, చాలా మంది యూట్యూబర్స్ కి ఇది ఒక పెద్ద డౌట్ అనమాట. జనరల్గా అంత ట్రావెల్లో కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ మీరు వీడియోస్ తీస్తూ ఉంటారు కదా, జనరల్గా ఏం యూస్ చేసి తీస్తారు మీరు? కెమెరానా, ఎలాగా? సో బేసిక్గా నేను వాడేది ఇది ఒక్క ఐఫోనే. చాలా మంది నమ్మరు. ఈ ఐఫోన్ ఎప్పుడన్నా రేర్ కేసెస్లో మైక్ వాడతా అంతే. అసలు మైక్ ఎక్కడ కనిపించదు మీ లేదు, వీడియోస్లో? వాడను. ఓన్లీ ఫోన్ ఒక్కటే, ఫోన్తోనే మేనేజ్ అంత చేసేస్తా. పెద్ద పెద్ద వీడియోస్ మీరు ఐఫోన్తో తీస్తున్నారా? జనరల్గా మైక్ యూజ్ చేయకపోతే మీరు ఒక్కొక్కసారి డ్రైవింగ్లో ఉండి కూడా చేస్తూ ఉంటారు కదా, సో అలా డ్రైవింగ్లో ఉండి చేసేటప్పుడు ఆ నాయిస్ అది, దాంట్లో మీ వాయిస్ ఎలా వినబడుతుంది? సో బేసిక్గా ఆల్మోస్ట్ 4 years నుంచి ఇదే చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమైపోతుంది ఎక్కడ వాయిస్ వస్తుంది, ఎక్కడ రాదు, ఎంత గట్టిగా మాట్లాడితే ఫోన్ మంచిగా పికప్ చేస్తుందని అనేది. సో దాన్ని బట్టి నేను కొంచెంసార్లు గట్టిగా మాట్లాడుతాను, కొన్నిసార్లు భయపడతారు చుట్టుపక్కల ఉండేవాళ్ళు, ఏం చేస్తున్నాడు రైడ్ అని. అట్లుంటుంది. జనరల్గా ఏంటంటే మేమేమనుకున్నామంటే, మేబీ మీరు ముందు ఒక బైక్లో వెళ్తుంటే మీకు మేబీ ఎవరైనా కెమెరామ్యాన్స్ కానీ ఎవరైనా ఉంటారేమో, లేకపోతే మీ దగ్గర ఎన్ని కెమెరాస్ ఉంటాయో అని చెప్పేసి మేము అనుకుంటూ ఉంటాం. జనరల్గా ఏంటంటే యూట్యూబర్స్ అంటే ఐఫోన్ మ్యాండేట్గా ఉంటుంది, దాంతోపాటు గోప్రో ఒకటి యూజ్ చేస్తారు, అండ్ కొంతమంది ఏమో కెమెరాస్ వేరే యూజ్ చేస్తూ ఉంటారు. అట్లా ఏదో ఒకటి కంటిన్యూస్గా యూజ్ చేస్తూ ఉంటారు కదా. నేను అనుకుంటూ ఉంటాను అనమాట, మేబీ ఏం యూస్ చేస్తారో అని చెప్పేసి. సో ఆ చిన్న క్యూరియాసిటీ ఇవాళ క్లియర్ చేసేసుకున్నా. సో అసలు మీ యూట్యూబ్ ఛానల్కి మీరు హెచ్ఎన్ మోటో బ్లాగ్స్ అని చెప్పేసి నేమ్ పెట్టారు. ఇది ఆ పేరు పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? సో బేసిక్గా నా పేరు వచ్చేసి హరిచరణ్. హెచ్ ఫస్ట్ అండ్ లాస్ట్ వస్తుంది. సో ఆ టైంలో ఆలోచించింది ఏంటంటే, మోటో బ్లాగ్స్ త్రూ నేను స్టార్ట్ చేశాను ఆ ఛానల్ని. హరిచరణ్ మోటో బ్లాగ్స్ అంటే బాగా లెంత్ అయిపోతుంది, సింపుల్గా జనాలకి నోటెడ్ ఉండాలి అని హెచ్ఎన్ మోటో బ్లాగ్స్ అని పెట్టా. అలా హెచ్ఎన్ అంటే హరిచరణ్, ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్. అప్పట్లో తెలియదు ఎంత సక్సెస్ అవుతాను, లేదంటే ఇంకా మంచి నేమ్ సెలెక్ట్ చేసుకునేవాడిని. అంటే మీరు ఆస్ట్రాలజీని నమ్ముతారా? ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ కొంచెం ఎవరైనా కన్సల్ట్ అయి పెట్టారా, లేకపోతే మీ అంతా లేదు ఓన్ గానే ఒక రోజు నైట్ అప్పటికప్పుడు అనిపించింది, అప్పుడే ఛానల్ క్రియేట్ చేసా.
అంటే ఛానెల్ క్రియేట్ చేసినప్పుడు జనరల్‌గా అసలు మీరెలా క్రియేట్ చేశారు? లైక్ అంటే ఏదో అప్పటికప్పుడు ఎప్పటినుంచో ప్లాన్ చేసుకొని సడెన్‌గా కొంతమంది ఛానెల్ క్రియేట్ హ్మ్. చేస్తారు. కొంతమందికేంటంటే అప్పటికే థాట్ వచ్చేసి హ్మ్. అప్పటికప్పుడు లేదు అందరూ మంచి మంచి వ్లాగ్స్ చేస్తున్నారు. మనం కూడా ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి కొంతమంది పెట్టేసేస్తారు. అసలు మీరు ఛానెల్ పెట్టడానికి రీజన్ ఏంటి? సో, బేసిక్‌గా నేను 2018 నుంచి ట్రావెలింగ్ చేస్తున్నా. హ్మ్. 2 ఇయర్స్ ఫుల్ ట్రావెలింగ్ చేశా. కాలేజ్ టైమ్‌లో ఉన్నప్పుడు వీకెండ్ ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు మా దగ్గరలో చెన్నై ఉండేది. ఊటీ, కొడైకెనాల్ ఇవన్నీ తిరిగేవాడిని. అప్పట్లో మనకున్న వెహికల్ బైక్. హ్మ్. అప్పుడు పిచ్చనమాట బైక్ అంటే. సో, అలా తిరుగుతూ ట్రావెలింగ్ చేసేవాడిని. ఎప్పటినుంచో వీడియోస్ అంటే నేను కొంతమంది యూట్యూబర్స్‌ని ఫాలో అయ్యేవాడిని. హిందీ వాళ్ళనైతేమి, హ్మ్. మన తెలుగోళ్ళనైతేమి. హ్మ్. సో, మనం గూడా అలా చెయ్యాలి ఇంట్రెస్టింగ్‌గా. అట్‌లీస్ట్ మనకి మెమరీ ఉంటుంది గదా! అనని అనుకునేవాడిని. తర్వాత కరోనా నాకు టైమ్ ఇచ్చింది నిజం చెప్పాలంటే. హ్మ్. ఆహ్, దానికి ముందు కాలేజ్ టైమ్‌లో ట్రావెలింగ్ చేసేవాడిని. కాకపోతే ఎడిటింగ్ జేయడం, వీడియోస్ రికార్డ్ జేయడం, కాలేజ్‌కే సరిపోద్ది టైమంతా. హ్మ్. సో, ఇన్ని చేయడానికి అయ్యేది గాదు. కరోనా నుంచి టైం దొరికింది. హ్మ్. ఓకే. ఈ టైంనయితే ఉపయోగించుకుందాం అని చెప్పి ఇంక అక్కడి నుంచి స్టార్ట్ చేశా. ఓకే. యాహ్! సో, కరోనా అనేది మీకలా కలిసొచ్చిందనమాట. చాలామంది పాపం కరోనాని తిట్టేసుకున్నారు కానీ, కరోనా వచ్చింది అని చెప్పి యూట్యూబర్స్‌ని మీలాంటి హుహు. మంచి సక్సెస్‌ఫుల్ యూట్యూబర్స్‌ని అసలు కరోనా వల్లే మేము ఇంత ఒక ఈ పొజిషన్‌లో ఫేమ్ ఉన్నాము. ఇచ్చింది మాకు. డెఫినెట్‌గా మీరంటే కుక్కరీ ఛానెల్స్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే మీలాంటి చాలామంది యూట్యూబర్, బ్లాగర్స్ ఎవరిని కదిలిచ్చినా గానీ, కరోనా మాత్రం మాకు అవును. చాలా హెల్ప్ అయింది అని యూట్యూబ్ గూడా చెప్పేసంటారు. కరోనాకు ముందు, కరోనా తర్వాత అని అనుకోవాలి. అవునా? ఎందుకంటే జనాలు గూడా చాలా వరకు ఆ టైంలో ఫ్రీ టైమ్ దొరికేసరికి యూట్యూబ్‌కి అలవాటు పడ్డారు. హ్మ్. ఎస్పెషల్లీ మా కమ్యూనిటీ ట్రావెలింగ్ కమ్యూనిటీ. హ్మ్. ఆ 2 ఇయర్స్ ఇంట్లో ఉండేసరికి ప్రతి ఒక్కరికి పిచ్చిలేసింది. హ్మ్. ఎట్టోటి పోదాంరా అని చెప్పి ట్రావెలింగ్‌కి బాగా అలవాటు పడ్డారు. హ్మ్. అప్పటినుంచి ఆల్మోస్ట్ ఒక ట్రావెల్ ఇండస్ట్రీ 100% బూస్ట్ అయిందని చెప్పొచ్చు. ట్రావెల్ ఇండస్ట్రీ 100% యాహ్! బూస్ట్ అయింది. ఓకే. బట్ కరోనాలో ఏం చేశారు మీరందరూ జనరల్‌గా? ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ మే, జూన్‌లో. హ్మ్. ఇనీషియల్లీ కొన్ని ఇంటికాడే వీడియోస్ షూట్ చేసేవాడిని. బయటికి ఎలో ఉండేది కాదు కదా! ఓకే. సమ్‌టైమ్స్ బయటికెళ్ళేవాడిని. ఎట్లా అంటే మార్నింగ్ 7-10 పర్టిక్యులర్ టైమింగ్ ఏదో ఉండేది గుర్తు రావట్లే. హ్మ్. ఆ టైంలో టకటక ఎళ్లి మా దగ్గర బీచ్‌లు, కొన్ని రివర్స్ మంచి ప్లేసెస్ అన్నీ చూపించుకొని వచ్చేసేవాడిని. హ్మ్. తర్వాత కొంచెం కొంచెం ఓపెన్ చేస్తూ వచ్చారు జూన్, జులై. ఇంక అక్కడి నుంచి ట్రావెల్ చేస్తూ లాంగ్ జర్నీ స్టార్ట్ చేశాం. సో, ట్రావెలింగ్ అయితే ఇప్పుడు చేస్తున్నారు 2018 నుంచి. బిఫోర్ 2018 ఏం చేసేవారు? అంటే ఏంటి స్టడీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? బేసిక్‌గా నాది బీటెక్. హ్మ్. నాది 2017లో బీటెక్ జాయిన్ అయ్యా. హ్మ్. 21 పాస్డ్ ఔట్. హ్మ్. సో, ఏజ్ 25 నాది. ఓహ్! అవునా? యాహ్! సో యంగ్. చాలా మంది నమ్మరు. లైక్ 28, 29 ఉంటాయనుకుంటారు. హ్మ్. 25 నా ఏజ్. 21 బీటెక్ పాస్డ్ ఔట్. ఓకే. అంటే మీరు బీటెక్ ఇంకా కంప్లీట్ కంప్లీట్ అవ్వకముందు నుంచే మీరు ఇదంతా స్టార్ట్ థర్డ్ చేశారు. ఇయర్‌లోనే స్టార్ట్ చేశా. బీటెక్ థర్డ్ కానీ అది ఇయర్‌లోనే. మీకు చాలా టఫ్ టైమ్ కదా! ఎందుకంటే ప్రాజెక్ట్స్ అవి ఉంటాయి మీకు. సో, ఫోర్త్ ఇయర్ అనేసరికి మళ్ళీ ఆ ప్లేస్‌మెంట్స్ అవి చూసుకోవాలి. సో, ఆ 2 ఇయర్స్ థర్డ్ ఇయర్ నుంచి కొంచెం థర్డ్ ఇయర్ ఎండింగ్ నుంచి ఐ యాహ్! మీన్ మిడ్ నుంచే మీకు కొంచెం టఫ్ టైమ్ స్టార్ట్ అవుతుంది గదా! యాహ్! నాకు ఫస్ట్ నుంచున్న ఇంటెన్షన్ ఏందంటే, జాబ్ అనేది నాకంతగా ఇంట్రెస్ట్ ఉండేది గాదు. హ్మ్. ఏదన్నా బిజినెస్ చేయాలి సంథింగ్, లేదా ఏదన్నా యూనిక్ వేని చూజ్ చేసుకోవాలి అన్నట్టే ఉండేది. నాకు దాంట్లో అడ్వాంటేజ్ ఏందంటే, దానికి తోడు ఎడిటింగ్ ఇదంతా నాకు కొంచెం ఐడియా ఉంది. ముందే హ్మ్. నేర్చుకున్నా నేను. హ్మ్. సో, కాబట్టి ఫస్ట్ నుంచి నాకు జాబ్ అనే థాట్ లేదు. హ్మ్. సో, స్టడీస్‌లో కరెక్ట్‌గా ఒక మంచి పర్సెంటేజ్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవాడిని. ప్లేస్‌మెంట్స్ ఈ థాట్ అంతా ఉండేది గాదు. ఓకే. సో, అట్ ద సేమ్ టైమ్ ఈ కరోనా రావడం వల్ల నా నాకిష్టమైన ప్రొఫెషన్ వైపు స్కోప్ ఇచ్చింది. హ్మ్. సో, నేను దీని వైపు వచ్చేసా. జనరల్‌గా ఏంటంటే, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి. ఇప్పుడు బీటెక్ అబ్బాయిలంటే ఎలా ఉంటారో అందరికి తెలుసు. ఫ్రెండ్స్ చిల్ అవుతూ ఉంటారు ఎక్కువగా. లైక్ యాహ్! మీరంటే బయటకి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. ఆ ఏజ్ గ్రూప్ అలాంటిది. హ్మ్. కాకపోతే ఏంటంటే, ట్రావెలింగ్ అనేసరికి మీ చేతిలో కార్లు ఇవ్వాలంటేనే భయపడే పరిస్థితి. అలాంటిది అవును. బైక్ ఇచ్చి పంపించడం అంటే ఇంకా కష్టం కదా! యాహ్! ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, మనం చేసిన పనులు గూడా అట్టాగే ఉంటాయి. బేసిక్‌గా 2019లో నాకొక యాక్సిడెంట్ అయింది. అయిందా? అయింది. వెరీ గుడ్. ఓకే. అప్పటి వరకన్నా ఒక లెవెల్‌లో సరేలే పిల్లోడు ఎంజాయ్ చేస్తున్నాడు అన్న లెవెల్‌లో ఉండేవాళ్ళు ఇంట్లో. హ్మ్. అప్పటి నుంచి ఫుల్ స్ట్రిక్ట్. ఎప్పుడైతే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి సంథింగ్ ఇనీషియల్లీ ఓకే గానీ, వాళ్ళు గూడా చూసారు ఒక 1, 2 ట్రిప్స్ వరకు ఓకే. హ్మ్. దాని తర్వాత కంటిన్యూ‌గా దీని మీదే ఉండడం వల్ల వాళ్ళు స్టార్ట్ చేశారు హ్మ్. తిట్టడం. హ్మ్. ఇంకా నచ్చజెప్పుకొని కొన్ని కొన్ని సార్లు గొడవలు గూడా అయ్యాయి. ఓకే. ఓకే చేసి ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్స్ ఏమనరు. సపోర్టే చేస్తారు మనం ఏం చేసినా. అదే విధంగా ఎవరితో ఎక్కువ సపోర్ట్ చేసేది. గొడవలయ్యాయి? అమ్మతోనా? ఆ! నాన్నతోనా? మమ్మీ సపోర్ట్ చేసేది పర్లేదు. అబ్బాయిలు కదా! డా మమ్మీలు సపోర్ట్ చేస్తారు. డ్యాడీ కొంచెం తిట్టేవాడు. హ్మ్. ఒప్పించుకొని కొంచెం చెప్పి
అంటే మా అమ్మ సైడ్ మా అమ్మకి ఎక్కువ చెప్పేవాడిని అనమాట పోయి ఓకే. డీటెయిల్డ్గా. మా మమ్మీ మా డాడీకి చెప్పుకునేది. సో అలాగా అట్లా జరిగింది. తర్వాత వన్స్ ఫేమ్ రావడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా జనాలు గుర్తుపట్టడం, ఇంటికి రావడం, మా నాన్నకి ఫోన్ చేయడం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. సో అప్పటి నుంచి డాడీ కూడా ఫుల్ హ్యాపీ. సో ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు 2018 Yeah. నుంచే మీరు జర్నీ స్టార్ట్ చేశారు కదా. సో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏ వెహికల్ యూస్ చేశారు? అప్పుడు కాలేజ్ స్టూడెంట్ ఫేవరెట్ బైక్ R15 యూస్ చేసేవాడిని. ఓకే. Yeah. సో ఆ బైక్ మీద ఫస్ట్ ఎక్కడి వరకు వెళ్ళారు? ఫస్ట్ మేము ప్లాన్ చేసింది రెగ్యులర్గా పాండిచేరి వెళ్ళేవాళ్ళం. పాండిచేరి. Yeah. అదేదో పక్కనే పటాన్ చెరువు అన్నట్టు చెప్పారు. ఓకే, చెప్పండి. సో తర్వాత కొన్ని ట్రిప్స్ లైక్ దాని మీద కూర్గ్, మ్మ్. నంది హిల్స్ మ్మ్. అండ్ ఏపీ బీచెస్ కొన్ని కవర్ చేసాము. బాపట్ల కానీ మా కాలేజ్ దగ్గర కొన్ని ఉండేవి అవి కానీ, తిరుపతి కానీ ఇట్లాంటివన్నీ తిరిగేవాళ్ళం. మ్మ్. ఆ తర్వాత నానో కార్ తీసుకున్నాం. అది తీసుకున్న 1 ఇయర్కి. మ్మ్. సో అప్పట్లో నా దగ్గరే ఉండేది అది. ఓకే. దాంట్లో గట్టిగా తిరిగా. నానో కార్ వేసుకొని అన్ని తిరిగేశారు మొత్తం తిరిగేసా. అంతా. ఎక్కడ అసలు మీ ప్రాపర్ ఎక్కడ? మాది నెల్లూరు జిల్లా కావలి మాది. కావలి. ఎగ్జాక్ట్లీ ఓకే. సో మీరంతా జర్నీ అంతా కావలిలో ఉండే స్టార్ట్ చేశారా? స్కూలింగ్ అంతా కావలి అయింది. దాని మ్మ్. తర్వాత బీటెక్ నెల్లూరు డిస్టిక్లోనే NBKR అనే కాలేజ్లో చేశాను. మ్మ్. అక్కడ నుంచి ట్రావెల్ చేస్తూ ఉండేవాడిని డిఫరెంట్ లొకేషన్స్కి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ప్రెసెంట్ మీరు? ఇప్పుడు ప్రెసెంట్ కొన్ని రోజులు హైదరాబాద్లో ఉంటా, కొన్ని రోజులు ఇంట్లో ఉంటా. మ్మ్. Yeah. అమ్మా నాన్న అక్కడ కావలిలోనే ఉంటారా? కావాలోనే ఉంటాను, వాళ్ళు ఓకే. అక్కడే ఉంటారు. సో మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి కావలి వెళ్ళాలి అంటే జనరల్గా ఎలా వెళ్తుంటారు? ఇప్పుడు బేసిక్గా అయితే ఏదర్ కార్ వెళ్తాను లేదా ట్రైన్, ఈ రెండే. బిగినింగ్ లో అయితే బైక్ ఎక్కువ. బైకా? ఓకే. ఈ మధ్య కొంచెం బైక్ మీద తగ్గింది. కార్కి ఎక్కువ అలవాటు పడేసరికి కార్ మీద ఎక్కువ తిరుగుతున్నా. సూపర్. ఈ వన్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ బైక్ ఉండేది మీ దగ్గర? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు KTM ఉండేది, KTM. 390. సో దాని మీద ఎక్కువ తిరిగేవాడిని ఇనిషియల్లీ. ఓకే. KTM. ఓకే. ఈ స్ప్లెండర్ కాన్సెప్ట్ ఏంటి? జనరల్గా ఆ స్ప్లెండర్ అనేసరికి ఓకే, ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి దగ్గర, మిడిల్ క్లాస్ నాన్న దగ్గర కంపల్సరీగా స్ప్లెండర్ బైక్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే చిన్న బండి కాబట్టి. కాకపోతే స్ప్లెండర్ మీద చైనా బార్డర్ వరకు ఎలా అసలు? సో బేసిక్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 6 మంత్స్ టైం పట్టింది నాకు 1000 మంది సబ్స్క్రైబర్లు రావడానికి. సో రోజుకి 10 మంది 15 మంది కూడా పెరిగేవాళ్ళు కాదు. అసలు ఏం జరుగుతుంది, నేను చాలా ట్రిప్స్ చేశాను, కొన్ని ట్రిప్స్ చేశాను, మహారాష్ట్ర ట్రిప్స్ అవన్నీ 20,000 25,000 ఖర్చు అయ్యేది ఒక ట్రిప్కి. కానీ ఇన్కమ్ అనేది తీసి పక్కన పెడితే 100 వ్యూస్ కూడా వచ్చేవి. ఓకే. సో అప్పుడు నాకు అర్థమైంది, సో జనాలు ఏం కోరుకుంటున్నారు, జనాలు ఏం చేయాలనుకుంటున్నారు. పెద్ద బండి మీద వెళ్ళొచ్చు, అందరికి తెలిసిందే, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ KTM కానీ అన్నీ. సో నాకు ఫ్యూ కామెంట్స్ కూడా వచ్చాయి, అన్న చిన్న బండి మీద వెళ్ళడానికి ట్రై చేయం, మాలాంటి వాళ్ళకి యూజ్ అయ్యింది అని. సో అప్పుడు ఎందుకు వెళ్ళకూడదు. సో బేసిక్గా నాకు ఈ మోటార్ సైకిల్స్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఏ వెహికల్ అన్నా వెళ్ళడానికి సూటబుల్నే, మనం వాడేదాన్ని బట్టి విత్ ఇన్ స్పీడ్ లిమిటేషన్స్లో వెళ్ళాల్సి వస్తుంది. సో అది మనం చూపియాలి అన్న ఉద్దేశంతో స్టార్టింగ్ నేను ఆ డెసిషన్ తీసుకున్నా. అది కూడా మా డాడీ బైక్. స్ప్లెండర్ బైక్ అనేది మీ నాన్నగారి మా బైక్. నాన్నగారిది. సో ఆ బైక్ మీద మీరు ఆ డెసిషన్ తీసుకొని, అంటే పీపుల్ కామెంట్స్ బాగా ఫాలో అవుతూ ఉంటారా మీరు? రెగ్యులర్ గా ప్రతి ఒక్క కామెంట్ నేను చూస్తాను. రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ ప్రతి ఒక్క కామెంట్ కి అయితే నేను కన్సిడర్ చేస్తాను, ప్రతి ఒక్క కామెంట్. ఓకే. వాళ్ళు ఇచ్చే సజెషన్స్ కూడా మీరు తప్పకుండా తీసుకుంటారా? తీసుకుంటా. నేను చేసిన చాలా జర్నీస్ వాళ్ళు చెప్పినవి, వాళ్ళు ఎక్కువ ఏ కామెంట్స్ అయితే వస్తాయో వాటిని నేను నోట్ చేసుకొని ఖచ్చితంగా ఆ జర్నీ చేయడానికి ట్రై చేస్తా. కానీ ఓవరాల్ గా మీరు స్టార్ట్ చేసి 4 ఇయర్స్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 months అయితే 4 years. అదే నియర్లీ ఇంకా ఆల్మోస్ట్ 4 4 ఇయర్స్ years. అయిపోయినట్లే. సో 4 ఇయర్స్ లో ఆల్మోస్ట్ 500K సబ్స్క్రైబర్స్. ఎలా అనిపిస్తుంది ఈ అచీవ్మెంట్ మీకు? ఒక్కోసారి అనిపిస్తుంది నేనేనా అని. ఎందుకంటే ఆ టైంలో 1000 మంది సబ్స్క్రైబర్లు రావడానికి 6 months. చాలా మంది నాకు ఇప్పుడు కాంటాక్ట్ అవుతుంటారు, అన్న ఛానల్ పెట్టి 1 month అయింది, 2 months అయింది, 1000 మంది కూడా రాలేదు అంటారు. అరే నాకు 6 నెలలు పట్టింది రానుకుంటా. ఓకే. సో అలాగా ఆ పాయింట్ రావాలి, ఆ కీ పాయింట్ ఏదైతే ఉందో ఆ చేంజ్ అయ్యే పాయింట్ అది వస్తే. మినిమం 1000 మంది రావడానికి మీకు 6 నెలలు టైం పట్టిందా? కరెక్ట్ 6 months పట్టింది నాకు 1000 మంది ఓకే, రావడానికి. ఓకే. 50 వీడియోలు అప్లోడ్ చేశా. 50 వీడియోలు అప్లోడ్ చేస్తే కానీ మీకు 1000 మంది 1000 మంది సబ్స్క్రైబర్స్ రాలేదు. అక్కడ నుంచి 50,000 మంది రావడానికి కరెక్ట్గా 6 రోజులు పట్టింది అంతే. 1000 మంది రావడానికి 6 నెలలు పట్టింది. 50,000 మానిటైజేషన్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత 50,000 రావడానికి 6 రోజులు 6 పట్టింది. రోజులు పట్టింది 50,000 Super. సబ్స్క్రైబర్లు రావడానికి. ఓకే. ఫస్ట్ చెక్ ఎప్పుడు వచ్చింది మీకు?
అదే వెంటనే వచ్చింది. అప్పుడు ఫస్ట్ మంత్ ఐ మీన్ 7th మంత్‌లో వచ్చింది. ఓకే. ఫస్ట్ మంతే పర్లేదు గట్టిగానే వచ్చింది. ఫస్ట్ మంత్ ఇన్‌కమ్ ఇప్పుడు ఇన్‌కమ్ అడగను. ఫస్ట్ మంత్ ఇన్‌కమ్ చెప్తారా? ఫస్ట్ మంత్ అరౌండ్ నాకు 65,000 వచ్చింది. 65,000 ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే. అది ఓకే. ఎక్కువ అప్పట్లో. చాలా ఎక్కువ 65,000 అంటే. సో, యాహ్! ఇప్పుడు లాక్స్‌లో అనుకోవచ్చా? అనుకోవచ్చు. అనుకోవచ్చు. దానికి తగ్గట్టే ఖర్చులుంటాయి. అది కూడా కన్సిడర్ చేయాలి. అవునా? అవును. డెఫినిట్‌గా ఉంటాయి. ఎందుకంటే ఈ ట్రావెలింగ్ దానికి యాహ్! తగ్గట్టు ఒక రోజు ఆ! మనం బయటుంటే ఈజీగా 5,000-6,000 ఖర్చులైపోతాయి. కానీ బయటుంటే మీకు ఖర్చులు అవుతూ ఉంటాయి. దానికి తోడు మీకు అంటే వన్స్ యూట్యూబ్ ఛానెల్ అంటూ సక్సెస్ అయిన తర్వాత మీకు ప్రమోషన్స్ వైస్‌గా హ్మ్. కానివ్వండి, హ్మ్. అన్ని రకాలుగా గాని ఇన్‌కమ్ సోర్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఉంటాయి. ఉన్నాయి. సో, యూట్యూబర్స్‌కి అదొక మంచి అడ్వాంటేజ్ అనుకోవచ్చేమో ఇప్పుడు కదా! యాహ్! కానీ యూట్యూబ్‌లో ఇంత యాక్టివ్‌గా ఉండే మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఇన్‌స్టాలో కూడా చాలామంది యూట్యూబర్స్ యాక్టివ్‌గా ఉంటున్నారు. మంచి రీల్స్, షార్ట్స్ చేసి పెడుతున్నారు. బట్ వన్స్ ఇన్‌స్టాలో చూస్తే ఎందుకు మీరు అంత యాక్టివ్‌గా ఉండరు? నాకున్న ఒక బద్ధకం అనుకోవచ్చు. అది ఎలా అంటే మీకు బద్ధకమా? సరే చెప్పండి. సో, నేను ఒకటే కంటెంట్ మీద ఫోకస్ చేయగలను. హ్మ్. అది ఎయిదర్ యూట్యూబ్ ఆర్ ఇన్‌స్టా ఏదో ఓకే. ఒక దాని మీదే ఫోకస్ చేయగలను. హ్మ్. ఒక థింగ్ షూట్ చేస్తున్నప్పుడు గూడా యూట్యూబ్ కోసమే ఫస్ట్ నుంచి యూట్యూబే అలవాటు కాబట్టి, హ్మ్. దాని మీదే నేను ఎక్కువ ఫోకస్ చేసి దానికోసమే షూట్ చేస్తా కంటెంట్. సో, ఆ విధంగా నాకెందుకో ఫస్ట్ నుంచి ఉన్నదది. సెకండ్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం రాదు. హ్మ్. అలా రెగ్యులర్‌గా కాకపోయినా కొంచెం తక్కువ పెడుతుంటా ఇన్‌స్టాలో క్లిప్స్ ఓకే. అవి. ఈ మధ్య కొంచెం ఫోకస్ చేస్తున్నా. హ్మ్. యాహ్! జనరల్‌గా నాకేమనిపిస్తుందంటే మీరు లైక్ అంటే యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టా మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తే ఇంతకంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ ఐ మీన్ యాహ్! ఫాలోవర్స్ ఎక్కువ ఇన్‌స్టాలో ఉంటారేమో యెస్. యెస్. అనిపిస్తుంది. యెస్. ఎందుకంటే మీ వీడియోస్‌కి జనరల్‌గా నాకు ట్రావెలింగ్ అది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మీ వీడియోస్ ఏంటంటే అయి లెంతీ వీడియోస్ అయినా బోర్ ఫీల్ అవ్వకుండా మేము చూస్తూ ఉంటామనమాట. యాహ్! సో, థాంక్ యూ. అందుకే మీ ఇంటర్వ్యూ అనేసరికి నేను అంత యాక్టివ్‌గా వచ్చి మాట్లాడుతుంది. బికాజ్ ఓకే. ఏంటంటే కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ మీరు మొన్న రీసెంట్‌గా చూస్తే మనాలి కాన్సెప్ట్ కానివ్వండి, అవును. అదొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మనాలి కాన్సెప్ట్ అసలు మీరు ఎందుకు మీకు ఆ యాహ్! కాన్సెప్ట్ ఎందుకు యాహ్! అనుకున్నారు? సో, బేసిక్‌గా మన వాళ్ళు ఎక్కువ హిమాలయస్ వైపు వెళ్ళాలనుకుంటారు. యెస్. హిమాలయస్ స్టార్టింగ్ పాయింట్ మనాలి. హ్మ్. ఇంక అక్కడి నుంచి హిమాలయస్ స్టార్ట్. హ్మ్. సో, నేను ఇన్ని రోజులు నా ట్రావెలింగ్ ఫీల్డ్‌లో ఎస్పెషల్లీ నేర్చుకుంది ఫుడ్ పరంగా చాలా ఇబ్బంది పడతాం. ఓకే. అండ్ చాలామంది భాష రాక ఇబ్బంది పడతారు. హ్మ్. సో, మనమంటూ మనాలి అది నేను సెలెక్ట్ చేసుకున్నా ఇనీషియల్లీ. హ్మ్. మేబీ ఇది ఎక్స్‌పాండ్ కూడా అవ్వచ్చు ఫ్యూచర్‌లో. ఓహ్! ఇనీషియల్లీ మనాలిని సెలెక్ట్ చేసుకొని, మన వాళ్ళందరూ వచ్చితే ఎటువంటి ఇబ్బంది పడకూడదు. మన తెలుగు వాళ్ళు ప్యాకేజెస్ నడిపి, ప్రతి దగ్గర తెలుగు వాళ్ళు ఉండి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, ట్రావెలింగ్‌లో మన సైడ్ నుంచి మన ముందు ఇదే ఫీల్డ్‌లో మన సైడ్ నుంచి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఒక హోటల్‌నయితే స్టార్ట్ చేశా హ్మ్. మనాలిలో. హ్మ్. సో, ఆల్మోస్ట్ సక్సెస్‌ఫుల్ 1 మంత్ అవుతుంది. సక్సెస్‌ఫుల్లీ రన్ చేస్తున్నాను. చాలా మంది వస్తున్నారు హ్మ్. మనోళ్ళు. హ్మ్. అండ్ నాకొక మంచిగా అనిపిస్తుంది ఏందంటే, మనోళ్ళతో మీట్ అవ్వి ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నా. నేను చాలా మందితో మాట్లాడుతున్నా. ఓకే. అది ఇంకా హ్యాపీగుంది. అది ఓన్లీ మీ ఒక్కరి కాన్సెప్టేనా? లేకపోతే మీతో పాటు పార్ట్నర్స్ కూడా ఉంటారా? మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు పార్ట్నరు. ఓకే. తను అక్కడుండి చూసుకుంటుంటాడు. నేను హ్మ్. ఎళ్తుంటా. ఒక 15 డేస్ ఈడుంటే 15 డేస్ ఆడుండడం. అట్లా మంచి చేస్తా. వెదర్ సెలెక్ట్ చేసుకొని మంచి ప్లేస్‌లో చక్కగా మీరు మీరు సెట్ డిసెంబర్‌లో వచ్చాక ఈ మాట అనాలండి. మంచి వెదర్ అని. స్వెటర్ డిసెంబర్‌లోనా? లేకుండా అమ్మో! మనాలి ప్లాన్ చేసుకుంటే సమ్మర్‌లోనే చేసుకోవాలి అవును. అనిపిస్తది నాకు. బికాజ్ డిసెంబర్‌లో ఆల్రెడీ ఉన్న చలిని తట్టుకోలేక అక్కడ ఇంకా చలి. కానీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి జనరల్‌గా? అంటే మీరిక్కడ వాళ్ళకి ఈవెన్ ట్రావెలింగ్‌కి కూడా హ్మ్. మీరు ప్యాకేజ్ మొత్తం యాహ్! ఇస్తున్నారంట కదా! అవును. సో, అంటే ఇప్పుడు ఢిల్లీ వరకు వెళ్ళడం తెలుసు. ఢిల్లీ నుంచి మీరు చూసుకుంటారా? లేకపోతే ఢిల్లీ వరకు కూడా మీరేనా? ఢిల్లీ నుంచి మన ప్యాకేజెస్ ఉన్నాయి. ఓకే. ఢిల్లీ నుంచి మనాలికి తీసుకెళ్ళి అక్కడ 3 డేస్ అయితే 3 డేస్, 4 డేస్ అయితే 4 డేస్ తిప్పి హ్మ్. మళ్ళీ ఢిల్లీలో డ్రాప్ చేస్తాము. ఓకే. పర్ పర్సన్‌కి మేము 6,500 నుంచే స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఢిల్లీ నుంచి బసెస్ ఉంటాయా? ఢిల్లీ కార్స్ నుంచి ఉంటాయా? బసెస్. ఢిల్లీ నుంచి బసెస్ బసెస్ ఉంటాయి. ఉంటాయి. ఓకే. దిగిన వెంటనే ఇంక అక్కడి నుంచి మొత్తం ప్రైవేట్ కారు. హ్మ్. 3 డేస్ తిరగడానికి మొత్తం అటల్ టనల్, రోహతాంగ్ పాస్, సోలాంగ్ వ్యాలీ అన్నీ తిప్పుతాము. ఓకే. దానికి మొత్తం ప్రైవేట్ కారు. ఇన్‌క్లూడింగ్ ఫుడ్, ఫుడ్ ఇంకా రూమ్స్, రూమ్స్ అంతా కారు, కలిపి బస్సు ఎవ్రీథింగ్ హ్మ్. మొత్తం ఇంక్లూడెడ్. ఇంకేం ఖర్చుండదు. ఓకే. మొత్తం యాహ్! కలిపి 6,000 6,500 6,500 పర్ హెడ్. పర్ హెడ్. ఎలా అయినా చాలా రీజనబుల్ అండి. బికాజ్ ఏంటంటే ఢిల్లీ వరకు ఫ్లైట్‌లో వెళ్ళి, ఆ యాహ్! ఢిల్లీ నుంచి మళ్ళీ మనాలి వెళ్ళాలి అంటే తక్కువలో తక్కువ అనుకున్నా గానీ ఫ్యామిలీకి రూ. 1,00,000 మినిమమ్ అవును. అవుతుంది. అవును. కానీ మీరు చక్కగా సో, ఢిల్లీ వరకు మేము వచ్చేసేస్తే అక్కడి నుంచి మీరు పికప్ మన దగ్గర చేసుకొని ఫ్యామిలీ వస్తే హ్మ్. మాక్స్ వాళ్ళకి 30,000 మించి అవ్వదు. అంతేనా? 4 పీపుల్ వచ్చినా కూడా హ్మ్. 30,000 మించి ఎక్కువ అవ్వదు. హ్మ్. ఎందుకు మనం ఈ ప్రైస్‌కి ఎట్లా ఇవ్వగలుగుతున్నామంటే మన ఓన్ కాటేజ్ ఉంది. హ్మ్. అక్కడ ఉన్న క్యాబ్స్ వాళ్ళందరూ మన ఫ్రెండ్సే. హ్మ్. సో, మొత్తం మనకి బిజినెస్ టు బిజినెస్ ప్రైజెస్ వస్తాయి కాబట్టి మనం అదే రేట్‌కి ఇస్తున్నాం మనం.
జనాలకు కూడా. యా సో మొత్తానికి ఒక మంచి అంటే లైక్ మీకు ట్రావెలింగ్ ఈ ఎక్స్పీరియన్స్ లో మీకు తట్టిన ఆలోచన అనుకోవచ్చా ఇది? అంతే. అంతేనా? ఫస్ట్ ఇదే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఏం చేసినా దీని నుంచే చేయాలి మనము. మనాలిలో స్టార్ట్ చేసి ఎంత కాలం అవుతుంది కరెక్ట్ గా స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 20 days అంతే. 20 days. సో 20 days నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇనిషియల్లీ ఫస్ట్ 5 days మాకు భయం వేసింది. అంతమంది జనాలు వచ్చారు, మాది ఫుల్ అయిపోయి పక్కన కాటేజ్ లో ఇచ్చాం మేము రూమ్స్. ఇంతమంది సెట్ హ్యాండిల్ చేయాలని చెప్పి భయం వేసింది. ఇప్పుడు ఓకే, వర్కర్స్ ని పెంచేసాను, ఇప్పుడు అంత ప్రాసెస్ అంతా స్మూత్ ఉంది. సో కానీ అక్కడంతా కూడా ట్రావెలింగ్ లైక్ అంటే ఇక్కడ ట్రావెల్ చేసే వాళ్ళు అన్ని స్టేట్స్ నుంచి వస్తారు కదా, మీ దగ్గర వర్కర్స్ అంటే ఎవరు ఉంటారు? మన వాళ్ళే, తెలుగు వాళ్ళే, మొత్తం తెలుగు వాళ్ళని పెట్టారా? ఇక్కడ నుంచే నేను పట్టుకెళ్ళాను అందరినీ. హైదరాబాద్ అబ్బాయి ఒకడు, కాకినాడ అబ్బాయి ఒకడు, అలాగా మొత్తం అంతా తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళకి మటుకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో దీన్నే పార్షియాలిటీ అంటారు అనుకుంటా. అలా కాదండి, వస్తే లైక్ నా ఫీలింగ్ ఏంటంటే మన దగ్గరికి వచ్చారు అంటే ఒక థీమ్ ఉండాలి, లైక్ ఇంట్లో ఉన్నట్టు లేదా ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్నట్టు. మన వాళ్ళు ఉంటే సాయంత్రం అయితే వాళ్ళు గెస్ట్లు వస్తారు, వాళ్ళతో మాట్లాడుతూ 4 మాటలు మంచిగా ఎలా జరిగింది ఏందని అడుగుతూ, సో అలా ఉండాలని చెప్పి తెలుగు వాళ్ళని పెట్టే. ఓకే. సో ఏదైనా సజెషన్స్ కావాలన్నా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. అండ్ సో ఇప్పుడు దీన్ని మీరు ఇంకా ముందు ఎక్స్ప్లోర్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయా? ఓకే, ఉన్నాయి. ఓకే, అంతా ఓకే అయితే. ఓకే, అంటే లైక్ ఎక్స్పాండ్ అంటే లైక్ అన్ని ప్లేసెస్ లో మీరు ఏ ప్లేసెస్ లో అయితే తిరుగుతారో అక్కడే ఐ మీన్ మనాలిలోనే అంటున్నారా? సరౌండింగ్స్ అంతా సరౌండింగ్స్ లైక్ ఇంకేమన్నా వేరే దగ్గర గానీ అలాగా. సో ఒక యూట్యూబర్ మెల్లిమెల్లిగా ఒక బిజినెస్ మ్యాన్ అవుతున్నారు అనమాట. అలా కాదు, మన వాళ్ళకి బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి అంతే. సో జనరల్ గా బైక్స్ మీద మీరు చేస్తూ ఉన్నారు. ఈవెన్ నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే గోవాకు కూడా మీరు స్కూటీ మీద వెళ్ళారు. స్కూటీ మీద మాక్సిమం నేను మా ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ దాకా వస్తాను, మీరు గోవా దాకా వెళ్ళిపోయారు. మనలో అనమాట చేతుల నొప్పులు ఏం రావా? అలవాటు అయిపోయింది పాప, మా చేతులకు కూడా అలవాటు అయిపోయి ఉంటుంది. సో అంటే మీరు పాపం ఆ ఎస్కలేటర్స్ అవి ఇవి మొత్తం అంతా చేసి కొంచెం ఆ గేర్లు మార్చి ఎట్లయినా కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రైవ్ చేసే వాళ్ళే రోజు ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్తారు కదా, మీరు కిలోమీటర్లు అలా వెళ్ళిపోతూనే ఉన్నారు. స్కూటీ మీద కోఆపరేట్ అయిందా గోవా దాకా వెళ్ళడానికి? స్కూటీ చాలా కంఫర్ట్, హ్యాపీ కాళ్ళ మీద కాలేసుకొని వెళ్ళిపోవచ్చు. అవునా? బైక్ కన్నా స్కూటీ చాలా కంఫర్ట్ అనిపించింది అప్పుడు. గేర్స్ ఉండవు, హ్యాపీ కాలుతో పని ఉండదు, చేతులతోనే తోలుకుంటే వెళ్ళిపోవచ్చు ఎంత దూరం అయినా. ఓకే, మనకు మధ్య మధ్యలో ఎక్కడ కావాలంటే అక్కడ బుజ్జిగా ఉంటది కాబట్టి దాన్ని ఆపేసుకోవచ్చు, సైడ్ ఎక్కడైనా రెస్ట్ తీసుకోవచ్చు, చిల్ అవ్వచ్చు. అలా ఫ్రంట్ కాళ్ళు పెట్టుకోవడానికి కూడా మంచి కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ యూట్యూబర్స్ కి ఎలక్ట్రానిక్స్ అన్ని పెట్టుకోవడానికి మంచి డిక్కీ ఉంటుంది. అదే కదా, అవును. జనరల్ గా అసలు ఎన్ని డేస్ పడుతుంది ఇలా చైనా బార్డర్ వరకు వెళ్ళడానికి? ఎంతసేపు పడుతుంది? గోవా వరకు వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? నాకు చైనా బార్డర్ ట్రిప్ ఆల్మోస్ట్ 16 days పట్టింది మొత్తం వెళ్ళి తిరిగి రావడానికి. వెళ్ళడం రావడం కలిపి మొత్తం కలిపి. గోవా లైక్ 1 week లో కంప్లీట్ చేస్తాం. వెళ్ళడానికి 2 days పట్టింది, అక్కడ ఒక 3-4 days ఉన్నాము, మళ్ళీ రిటర్న్ 2 days లో వచ్చాం. కాదు సార్, మీరు కంటిన్యూస్ గా అలా జర్నీ చేస్తుంటే బోర్ ఏమనిపిదా? కిక్ ఉంటుందా? ఎంతమంది వెళ్తారు జనరల్ గా మీరు? సమ్ టైమ్స్ సోలో వెళ్తా, సమ్ టైమ్స్ ఫ్రెండ్స్ తో వెళ్తాం, 4 సోలో కూడా వెళ్తారా? సోలో కూడా. ఓకే, సమ్ టైమ్స్ 2-3-4 అలా గ్యాంగ్ వెళ్తాం. సో ఎక్కువ మంది ఉన్నప్పుడు అంటే బోర్ అనిపించకపోవచ్చు, మధ్యలో ఆగి కొంతసేపు మాట్లాడుకోవడం, టీ తాగడం, మళ్ళీ ఎక్కడైనా ఆగడం, కొంతసేపు ఆ నేచర్ని ఎంజాయ్ చేయడం, అది వేరు. కానీ మీరు సోలోగా వెళ్ళినప్పుడు ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. బేసిక్ గా హెల్మెట్ లో ఇంటర్కామ్ అని ఉంటుంది, దానికి బ్లూటూత్ కనెక్ట్ చేసేసుకొని ఎవరిదన్నా ఫోన్ మాట్లాడడం లేదా సాంగ్స్ వినడం, హ్యాపీగా సమ్ టైమ్స్ యూట్యూబ్ వీడియోస్ పెట్టుకుంటా, చూడను బట్ ఇంటూ ఉంటాయి ఇంటర్వ్యూస్ ఇలాంటివన్నీ, టైం పాస్ అయిపోతుంది మంచిగా. ఎక్కడ బోర్ అయితే ఉండదు, ఏం లేకపోయినా కూడా రైడ్ ఎంజాయ్ చేస్తాం మంచిగా. మంచి లొకేషన్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా నేను సెలెక్ట్ చేసుకునే రూట్ ఏదైనా సరే దారిలో ఒక పాయింట్ లో మంచి లొకేషన్స్ ఉండేటట్టే సెలెక్ట్ చేసుకుంటా. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఒకవేళ కష్టపడినా అదంతా అక్కడికి వెళ్ళాక మాయమైపోద్ది. మీ మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటది అనుకుంటా. జనరల్ గా ఏంటంటే ఆఫీసులకు వచ్చి షూట్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఎవరో కనపడని ఒక ప్లేస్ కి వెళ్ళి ఒక రోజు ఉండి రావాలి అని అనిపించేలా ఉంటది అనమాట నా మైండ్ సెట్. సో కానీ మీరు మాత్రం అదంతా బిగినింగ్ నుంచి మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ ని అలా మొత్తం అంతా అదొక మంచి జర్నీ కదా, చూస్ చేసుకోవడమే మంచి జర్నీ చూస్ చేసుకున్నారు మీరు. కానీ బైక్ వరకు ఓకే, రీసెంట్ గా మీరు ఇప్పుడు ఈ ట్రైన్ బ్లాగ్స్ చేస్తున్నారు కదా, సో బైక్ టు ట్రైన్ ఏంటి?
నేను ఫస్ట్ బైక్‌తో స్టార్ట్ చేశా. తర్వాత ఫ్యూ డేస్ కార్ వ్లాగ్స్ చేశాను. ఇప్పుడు ట్రైన్ వ్లాగ్స్ అంటే జనాలకు గూడా డిఫరెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ కేటగిరీలో మనం కవర్ చేద్దాం. అండ్ మనం గూడా ఏందంటే ఎప్పుడు బైక్ పట్టుకొని తిరిగినా, కార్ పట్టుకొని తిరిగినా బోర్ వస్తది ఎట్ సర్టెన్ ఆఫ్ టైమ్. ఎందుకంటే హ్యూమన్స్ కాబట్టి. సో, మనకి రిఫ్రెష్‌మెంట్ ఉండాలి. దాంతో పాటు జనాలకు గూడా రిఫ్రెష్‌మెంట్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ ట్రైన్ వ్లాగ్స్ అయితే ఏమి, ఈ మధ్య కొన్ని ఈ యాత్ర లాంటివి స్టార్ట్ చేశాను. రీసెంట్‌గా అమర్నాథ్ ఎళ్ళాను. అవును. సో, ఇలాంటివన్నీ కవర్ చేస్తున్నాం. మనం కొంచెం ఫ్రెష్ ఫీల్, డిఫరెంట్ కేటగిరీ ట్రై చేస్తే ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా ట్రావెలింగే. డెవోషనల్ కూడా ట్రై చేద్దాం అనుకుని అమర్నాథ్ మొదలు పెట్టారా మీరు? దాని ముందల కొన్ని చేశాను. అమర్నాథ్ నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే. కాదు జనరల్‌గా ఇప్పుడు మీరు ఆల్రెడీ బైక్ అయిపోయింది, కార్ అయిపోయింది, ట్రైన్ అయిపోయింది. నెక్స్ట్ షిప్పా? డైరెక్ట్ ఫ్లైటా? అలా ఏం లేదు. మళ్ళా మొదటికే వస్తా, బైక్‌కొస్తా. మళ్ళీ మొదటికే వస్తారా? అంటే 1 బై 1 అలా పెంచుకుంటూ వెళ్తున్నారు గదా! జనరల్‌గా స్కూటీ, బైక్ అయిపోయింది. తర్వాత అబ్బో! ఇవే ఎక్కువ అంటే కార్ మొదలుపెట్టారు. ఓకే. పాపం కార్ దాకా వెళ్లారు అంటే ఇప్పుడు ట్రైన్ మొదలుపెట్టారు. అంటే నెక్స్ట్ ఏదైనా ఫ్లైట్ ఏమన్నా? లేదు. అట్లేం లేదు. నో. నథింగ్. లేదండి. ఓకే. జనరల్‌గా అంటే లైక్ ప్రతి మనిషికి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి గదా! లైక్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ సక్సెస్‌ఫుల్‌గా మీరేదైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో దానికి 100% జస్టిస్ చేస్తున్నారు. కానీ ఇంకా ముందు అసలు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ముందు అంటే ట్రావెలింగ్ రిలేటెడే. హ్మ్. సో, కొన్ని థాట్స్ ఉన్నాయి. ఓకే. అయి ఇంకా ఉంది టైం, లైక్ ఒక 1 ఇయర్ అలాగా. కొన్ని యూనిక్ ఐడియాస్‌ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి చూస్తున్నా. లైక్ ఫారిన్‌లో డిఫరెంట్‌గా ఎవరు చూపిన విధంగా అట్లా చూపిద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నా. చూడాలి, అది నెక్స్ట్ కొంచెం టైం అయితే పట్టుద్ది దానికి. ఎందుకంటే కొంచెం హెవీ బడ్జెట్‌తో కూడుకుంది. చూసుకొని ఖచ్చితంగా చేస్తా దాన్నయితే. కొంతమంది యూట్యూబర్స్ ఎలా అంటే ఏది జరిగినా గానీ మా పని మాదే అన్నట్టు ఉంటారు. ఎస్పెషల్లీ లాక్‌డౌన్‌లో గూడా కొంతమంది ఫుడ్ బ్లాగర్స్ కానివ్వండి, మీలాంటి వాళ్ళు కానివ్వండి, చాలామంది లాక్‌డౌన్‌లో కూడా జర్నీస్ చేశారు. అవును. వీడియోస్ అనేది రిలీజ్ చేశారు. కానీ లాక్‌డౌన్‌లో అసలు జనరల్‌గా ఏంటంటే మేమందరం ఇళ్లల్లో కూర్చొని దీపాలు వెలిగించుకుంటూ, ఆహ్, గిన్నెల మీద గరిటెలు పెట్టి కొట్టుకుంటూ ఇలా టైమ్ పాస్ చేశాము. మీరేమో ప్రపంచం అంతా తిరుగుతా బిజీగా ఉన్నారు. అసలు లాక్‌డౌన్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? చాలా అసలు. ఒకసారైతే లదాఖ్ ఎళ్తుంటే మన దగ్గర హైదరాబాద్ ఔట్‌స్కట్స్‌లో పోలీసులు పట్టుకున్నారు. హ్మ్. సమ్ టైమ్స్ ఏందంటే బైక్ మొత్తం వాళ్ళకి తెలుసు. లగేజ్ మొత్తం ఈడేడో టూర్‌కెళ్తున్నాడని తెలుసు. కాకపోతే మేమేం చెప్పేది మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పి వెళ్తున్నాము. లేదా సంథింగ్ పర్మిషన్స్ ఉన్నాయని చెప్పేది. అట్లా డిఫరెంట్ రీజన్స్ చెప్పుకొని చాలా దగ్గర పట్టుకునేవాళ్ళు, ఫైన్‌లేసేవాళ్ళు. అయినా ఎళ్తా ఉండేది ఆగకుండా. కానీ మీకప్పుడు భయమే లేదా? ఎందుకంటే ఒక ప్రపంచంలో ఒక కొత్త వ్యాధి అది. దానికసలు ఆ మందు లేదు, ఏమీ లేదు. అందరూ గూడా పానిక్ అయిపోయిన సిట్యుయేషన్ కదా! ఆ టైంలో మనం ఊరు కాని ఊరు వెళ్తే, స్టేట్ కాని స్టేట్ వెళ్ళినప్పుడు లడాఖ్ వరకు వెళ్ళా అంటున్నారు. సో, ఆ తెలియని ప్లేస్. సో, మనకి హాస్పిటల్స్ అవైలబుల్ ఉంటాయో లేదో, మెడిసిన్స్ దొరుకుతాయో లేదో, అసలు ముందు ఫుడ్ దొరుకుతుందో లేదో అని భయమే లేదా? లేదు. అసలు బేసిక్‌గా మీరే ఇప్పుడు అన్నారు కదా! అందరూ ఇంట్లో ఉన్నారని. అందుకే మేము హ్యాపీగా బయట తిరిగాం. బట్ బయట తిరిగినా కానీ చెప్తున్నాను కదా! ఆ టైంలో మీకేదైనా ప్రాబ్లమ్ వస్తే పరిస్థితి ఏంటి? పర్లేదు, మేనేజబులేనండి. ఆ టైంలో నేను స్టార్ట్ చేసినప్పటికి అట్‌లీస్ట్ సర్టెన్ టైమింగ్స్‌లో కొన్నిటికి పర్మిషన్స్ ఇచ్చారు. డాబాస్ కానీ, ఫుడ్ రిలేటెడ్ గానీ. సో, ట్రావెలింగ్ పరంగా కొన్ని ఇబ్బందులు ఫేస్ అయినా మేనేజ్ చేసుకోగలిగాం అట్లాగా. సో, అండ్ ఈవెన్ మీరు శ్రీలంక ట్రావెలింగ్ కూడా చేశారు. శ్రీలంకలో మీకు ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి? చాలా బావుంది కంట్రీ. చాలా తక్కువ బడ్జెట్‌లో ట్రావెల్ చేయొచ్చది. అండ్ కొన్ని ఏంది అంటే మేము బేసిక్‌గా ఏందంటే అందరు ట్రావెలర్స్ అన్ని ప్లేసెస్ చూసుకొనొస్తారు. కానీ యూట్యూబర్స్ ఏందంటే ఎవరు చూడని ఎక్స్‌ప్లోర్ చేయాలి. అలా ట్రై చేసింది శ్రీలంక నుంచి రామసేతు చూద్దాం. రామసేతు, రావణుడి కోట అసలు నిజంగా అవి చాలా తక్కువ మంది చేసినట్టున్నారు కదా! ఆ వీడియో నేను కూడా చూసాను. యాక్చువల్‌గా నాకు ఫస్ట్ మీరు అప్పుడే తెలుసు. రామసేతు, రావణుడి కోట అవి చూసిన తర్వాత అసలు అవన్నీ చాలా నీట్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అది చూసాక నేను ఇంక అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో చేయడం స్టార్ట్ చేశానన్నమాట. బేసిక్‌గా అక్కడ రావణాసుడి కోట అది ఉంది కదా! అక్కడ డ్రోన్ ఎగరేయడానికి లేదు పర్మిషన్. మనం ఉండం కదా! కొంచెం అవతల పక్కకెళ్ళి ఎగరేసాము. పట్టుకున్నారు. ఒక చిన్న ఇష్యూ అయింది. తర్వాత ఏదో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకున్నాము. అదొకటైతే అక్కడ శ్రీలంకలో ఇష్యూస్ ఎట్లుంటాయంటే ఎస్పెషల్లీ ఈ ఇండియా వైపు రామసేతు వైపు బోర్డర్ కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది. ప్రీవియస్‌లీ వాళ్ళ ఏయో ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల. మేము వెళ్ళేసరికి మమ్మల్ని పట్టుకున్నారు. ఇండియన్స్ అనేసరికి అసలు ఎందుకొచ్చారు? ఏం పని ఇక్కడికి? అనని మొత్తం కారు మొత్తం చెక్ చేసి, డేటా అంతా చెక్ చేసి హడావిడి అయింది. చాలా భయమేసింది అప్పుడైతే. మన కంట్రీ అయితే ఏదైనా మనకు సపోర్ట్ ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. అది బయట కంట్రీ. అందులో వాళ్ళు చేయడం కూడా కెమెరాస్ అన్ని పట్టుకొచ్చేసరికి మీరు ఏం చేయడానికి వచ్చారు అన్నట్టు
వాళ్ళు అనేసరికి కొంచెం భయం వేసింది. బట్ ఓకే, దాని నుంచి ఈజీగానే బయటకు వచ్చేసాం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని. Yeah. జనరల్‌గా అసలు మీరు ఇన్ని అంటే లైక్ అలాంటి ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు భయమేదా? అంటే ఇలా మిమ్మల్ని ఏదో ఒక ఇష్యూస్ అవుతూ ఉన్నప్పుడు, అమ్మో! వద్దులే మనం ఆపేసేద్దాం ఇంత రిస్క్ తీసుకొని చేయడం ఎందుకు అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా? దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కిక్ ఉంటుంది. నవ్వుకుంటూ ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాం కదా, హ్మ్. అది బాగుంటది ఫీల్. చాలా దగ్గరలో ఈవెన్ ఇండియాలో కూడా ఒకసారి కోల్కతా అవుట్స్కట్స్లో, లైక్ వెస్ట్ బెంగాల్ అవుట్స్కట్స్ సారీ Hmm. బోర్డర్లో, వాళ్ళు ఎట్లా చేస్తారంటే అక్కడ నైట్ టైమ్స్ హ్మ్. ఈవినింగ్ నుంచి లోకల్స్ వచ్చి బ్రిడ్జెస్ ఉంటాయి కదా, బ్రిడ్జెస్ని బ్లాక్ చేసేసి కావాలని ఏదో రిపేర్ ఉన్నట్టు బోర్డులు పెట్టేసి పక్క నుంచి డైవర్ట్ చేస్తారు. హ్మ్. వాళ్ళే ఒక ఆర్టిఫిషియల్ బస్తాలతో బ్రిడ్జి కట్టి టోల్ కలెక్ట్ చేస్తారు. 30 రూపీస్, 40 రూపీస్, 100 రూపీస్ అలాగా. హ్మ్. అట్లా ఒకసారి నేను నైట్ 9:30 అప్పుడు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 30 పీపుల్ ఉన్నారు అక్కడ. నేను ఒక్కడనే ఉన్నా చుట్టుపక్కల. హ్మ్. చాలా భయం వేసింది, మీదకి వస్తారు ఏమైనా చేస్తారేమో. వాళ్ళు ఆపి అసలు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నావు, ఏంది సెటప్, ఏమేమి ఉన్నాయి, ఎంత డబ్బులు ఉన్నాయని అని అడిగారు. అమ్మో! నేను ఏం చేయకుండా గమ్ముగా అది పర్సులో 2000, 3000 ఉన్నాయి, ఎక్కువ క్యాష్ క్యారీ చేయను, హ్మ్. అవి తీసి ఉంచుకోండి అని చెప్పి ఇచ్చా గమ్ముగా. హ్మ్. పాపం మంచోళ్ళు కొంచెం మాట్లాడి డబ్బులు వెనక్కి ఇచ్చారు. మిగతా సంథింగ్ 30 or 40 టోల్ తీసుకొని హ్మ్. మిగతా డబ్బులన్నీ వెనక్కి ఇచ్చారు. అట్టా ఓకే. సమ్ టైమ్స్ చాలా భయపడిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. హ్మ్. ఈవెన్ నైట్ టైమ్ అక్కడ బేసిక్గా ఎవరు ట్రావెల్ చేద్దాం సజెస్ట్ చేస్తారు అటు హ్మ్. సైడ్ అంతా. హ్మ్. అప్పుడు నాకు రీజన్ వేరే ఉండడం వల్ల చేయాల్సి వచ్చింది హోటల్స్ దొరక్క. ఓకే. సో చాలా భయం వేసింది. అట్లాంటి ఫ్యూ సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ మీరు ట్రావెల్ చేసిన వాటిల్లో అన్నిట్లో మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అని కానీ, ది బెస్ట్ ప్లేస్ అని కానీ అనిపించిన ప్లేస్ ఏంటి? రీసెంట్గా అంటే అమర్నాథ్, ఖచ్చితంగా లైఫ్లో ప్రతి ఒక్కరన్నా ఒకసారి ఆ ట్రిప్కి వెళ్ళాలని, అది కూడా అమర్నాథ్ యాత్ర. బై వాక్ వెళ్ళాలని చెప్పి నేను సజెస్ట్ చేస్తా. హ్మ్. నాకు ఇంకా బాగా నచ్చిందంటే ఉత్తరాఖండ్ బాగా నచ్చుద్ది. ఉత్తరాఖండ్లో మేము నితి విలేజ్ అని వెళ్ళాము, లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. చాలా బాగుంటుంది. అది బేసిక్గా 6 months క్లోజ్, 6 months ఓపెన్ ఉంటుంది. హ్మ్. మాకు తెలియక మేము ఈవినింగ్కి వెళ్ళాం అక్కడికి, క్లోజ్ అని. హ్మ్. ఎవ్వరు లేరు, రిటర్న్ వచ్చే పరిస్థితి లేదు. ఆర్మీ వాళ్ళు మమ్మల్ని సేవ్ చేశారు అప్పుడు. హ్మ్. నైట్ మొత్తం ఆర్మీ క్యాంప్లో ఉండి బాగుంది ఆ ఎక్స్పీరియన్స్. దాని చాలా తర్వాత ఎంజాయ్ చేసినట్టున్నారు. మీ ఫేస్‌లో ఆ గ్లో తెలుస్తుంది మాకు. సిక్కింలో కూడా అంతే అయింది. హ్మ్. సిక్కింలో ఎట్లా అంటే ఆ మౌంటైన్స్కి ఈవినింగ్ 3 o'clock సన్సెట్ అయిపోతుంది. హ్మ్. జస్ట్ 5 minutes లోనే మౌంటైన్ వెనక్కి సూర్యుడు వెళ్ళంగానే మొత్తం సన్సెట్ అయిపోతుంది. ఓకే. అలా ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మేము ఎంజాయ్ చేస్తున్నాం. హ్మ్. సడన్ గా సన్సెట్ అయిపోయింది, మ్యాప్స్ పనిచేయట్లేదు, సిగ్నల్ లేదు. ఆ రోజు తప్పిపోయి టువర్డ్స్ చైనా బోర్డర్ వైపు వెళ్ళిపోయాం. ఓహ్! ఆర్మీ వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు, ఎవరు మీరు అని. ఇట్లా వెళ్తున్నాము పలానా దగ్గరికి అని చెప్తే, ఇట్టెక్కడ ఇటు పోతే చైనా వస్తుంది అని చెప్పారు. హ్మ్. చెప్పి మమ్మల్ని పట్టుకెళ్ళి ఆర్మీ క్యాంప్ లో పెట్టారు ఆ రోజు నిజం నైట్. చెప్పండి, తప్పిపోయి ఎళ్లారా? చైనాకి లేదు వెళ్దామని లేదు, ఎళ్లారా? నిజంగానే. నిజమేనా? అక్కడ ఒక ఆర్మీ అతను తెలివి అతను ఉన్నాడు. హ్మ్. ఇంకొక 2 kilometers వెళ్ళుంటే బాంబులు ఉంటాయి, ల్యాండ్ మైన్స్ ఆడ ఆ! అని చెప్పారు. జస్ట్ లక్లో తప్పించుకున్నాం మేమైతే. ఓకే. అంటే ఎందుకంటే జనరల్‌గా మిమ్మల్ని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే మీకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి యా అనిపించింది. సో, ఇన్ని చేసే టైంలో జనరల్‌గా మీరు మేబీ అంటే ఏమన్నా కావాలని చెప్పి ఏమైనా ఫ్రెండ్స్ మీరు అలానే అనిపిస్తున్నారు నాకు. ఏదైతే అదైంది పదా చూసుకుందాం అని అంటే చెప్పేసి. పద వెళ్ళిపోదాం అని అయితే ఉంటది కానీ ఇంటెన్షనల్లీ ఆ చెయ్యము. సినిమాలో 'విక్రమ్' మూవీలో ఇలాంటి సమయంలో వీరులందరూ తరచుగా అనుకునే మాట ఏంటి అంటే ఇంకా పోదామా అని అంటారు కదా, ఇంకా పద చూసుకుందాం అంటారని చెప్పి. అలా అలా మీరు కూడా ఏమన్నా మేము ఇంకా పోదామా అని చెప్పి స్టార్ట్ చేస్తాం. కానీ ఇంటెన్షనల్లీ కదా, దట్ అవుతుంది ఆఖరికి అడ్వెంచర్. అవునా? ఓకే. మొత్తానికి ట్రావెల్ వ్లాగ్స్ అంటే ఎలా అంటే జనరల్‌గా మీరు బైక్ నుంచి మొదలుపెట్టినా గానీ మొత్తానికి సక్సెస్‌ఫుల్‌గా గూడా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేసి దొరికిపోతున్నారు. చాలా సక్సెస్‌ఫుల్‌గా దొరికిపోతున్నారు. ఈజీగా దొరికిపోతున్నారు నెలకు అనుకోవచ్చు. ఒక ఎక్స్పీరియన్స్ అన్న ఉంటది ఖచ్చితంగా. నెలకొక ఎక్స్‌పీరియన్స్. కానీ ఎప్పుడైనా అంటే మనలో మనమాట మీకిలా దొరికిపోయినప్పుడు జనరల్‌గా ఎప్పుడైనా అనిపిచ్చిందా? అబ్బా! ఇంక చాలులే అసలు మరీ ఇలా ఉంది అని చెప్పేసి. లేదు ఆ లేదు టైంలో భయపడతారు గదా! లేదు లేదు. ఆ టైంలో ఆ టైంలో ఉంటది, హ్మ్. అరే ఏందిరా నాయన ఇట్లా ఇరుక్కున్నాం, ఏదన్నా అయ్యిద్దేమో అని భయం ఉంటది కానీ హ్మ్. దాని నుంచి బయటకు వచ్చాక ఫుల్ మజా ఉంటది. అవునా? దాని నుంచి బయటకొచ్చిన తర్వాత నవ్వుకుంటారేమో. ఏదో ఇప్పుడు నవ్వుకుంటా ఇలా ఎలా ఇలా నవ్వుతున్నారో అలా నవ్వుకున్నట్టు నవ్వుకుంటారేమో. ఓకే. నవ్వుకుంటాం మంచిగా. సో, ఇప్పుడు జనరల్‌గా పోలీసులతో సిట్యుయేషన్స్ లైక్ హ్మ్. అంటే మీరిప్పుడు ఒక బోర్డర్ నుంచి ఒక బోర్డర్‌కి దాటుతూ ఉంటారు గదా! అది మీరు ఎక్కువగా చేసేవాళ్ళు జనరల్‌గా. హ్మ్. సో, అలా ఒక బోర్డర్ నుంచి ఇంకో బోర్డర్‌కి వెళ్ళేటప్పుడు మీకు పోలీసులతో ఎలా ఉంటుంది? లైక్ అంటే అప్పుడు సిట్యుయేషన్ ఏంటి? వాళ్ళు మిమ్మల్ని అసలు ఎలా మీ ఇద్దరికి యాహ్! మధ్యన ఎలా ఉంటుంది? సో బేసిక్‌గా వేరే స్టేట్‌కెళ్ళినప్పుడు హ్మ్. ఎక్కువ వెహికల్స్‌ని ఆపేస్తుంటారు. హ్మ్. మన ఆంధ్ర, తెలంగాణ అంటే ఏం గాదు గానీ, హ్మ్. మన వెహికల్ నార్త్ ఢిల్లీ వరకు ఏసుకెళ్ళామంటే ఆపుతారు. హ్మ్. వాళ్ళేమనుకుంటారంటే బయట వెహికల్ తీసుకొచ్చి తిప్పుతున్నాడేమో,
అలా ఇల్లీగల్ తిరుగుతున్నాడేమో అని అనుకుంటారు. సమ్ టైమ్స్ రోడ్డు మీద ఆపేస్తారు. మేమేందంటే అన్ని డాక్యుమెంట్స్ పెట్టేసుకుంటాం. మాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే డాక్యుమెంట్స్ చూస్తారు. కెమెరాస్ ఎప్పుడు చేతిలో ఉంటాయి కాబట్టి ఓకే నాన్న వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తారు. సమ్ టైమ్స్ కెమెరా లేనప్పుడు ఆఫ్ కెమెరా చాలా సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. ఈవెన్ లైక్ ఉత్తరప్రదేశ్ న్యూఢిల్లీ బార్డర్లో వాళ్ళు మమ్మల్ని దాదాపు మాకు తెలియదు. బేసిక్గా మేము క్యాంపింగ్ వ్యాన్ ఉంది, అది ఈకో కారు. బేసిక్గా అటు సైడ్ ఎక్కువ టాక్సీలకి యూజ్ చేస్తారు దాన్ని. మేము దాన్ని వేసుకొని వెళ్ళిపోతా ఉన్నాం. ఏ బార్డర్లో ఆగాం, మేము ఆగాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆపితే ఆగుతాం. అక్కడ ఆగాలంట, మనకు తెలియదు. మనం వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ లైక్ ఒక 10 kilometers చేంజ్ చేశారు. చేంజ్ చేసి అది ఇది అని చెప్పి మమ్మల్ని చాలా బెదిరించారు. ఇదంతా ఆఫ్ కెమెరా సిచ్యువేషన్, ఎప్పుడు రికార్డ్ చేయలేకపోయా. నేను ఇటు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వచ్చి యూట్యూబ్ ఛానల్ అంతా చూపిస్తారు. లేదు అది ఇది అని చెప్పి సమ్ అమౌంట్ డిమాండ్ చేశారు, ఇవ్వాల్సిందే అని. నేను ఏదైతే అది చూసుకుందాం పదా అని అన్నట్టు కొంచెం, ఇంతకుముందు హిందీ వచ్చేది కాదు, అప్పుడైతే చాలా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు హిందీ వచ్చింది కాబట్టి ఎదురవుతా ఉంటే అట్లాంటి సిచ్యువేషన్ అలవాటు అయిపోయింది. మనం ఏంటంటే కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళు తగ్గుతారు, లేదంటే మనం తక్కువ మాట్లాడామనుకో వాళ్ళు ఈ దగ్గర ఎంతో కొంత తీసుకోవచ్చు అని చెప్పి, వాళ్ళ నార్త్ సైడ్ అంతా ఎక్కువ ఇట్లా ఉంటుంది. వాళ్ళు పోలీసులు కూడా కాదు, మళ్ళీ పోలీసుల కింద మనుషులు అట్టుంటారు, వాళ్ళు వచ్చి బెదిరిస్తారు ఎక్కువ. సో అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఎదురయ్యాయి. వాటిని ఫేస్ చేసి సమ్ టైమ్స్ దొరికిపోతాం, ఇవ్వాల్సి వస్తుంది. దొరికిపోతారు. సో ఇస్తారు జనరల్ గా. సో ఇప్పుడు అప్పుడంటే హిందీ రాదు కాబట్టి దొరికిపోయినా కానీ ఏదో ఒక రకంగా మేనేజ్ చేయలేక మొత్తానికి ఇచ్చారు. ఇప్పుడు హిందీ వచ్చు కదా, ఇప్పుడు కూడా దొరికిపోతున్నారా? ఇప్పుడు దొరికిపోయినా మేనేజ్ చేస్తే, ఇప్పుడు గట్టిగా మాట్లాడతా. మా స్టేట్ లో రూల్ ఇంతే, మీ దగ్గర రూల్ నాకేం సంబంధం, అట్లా మాట్లాడతా నేను. పర్లేదు, మాక్సిమం కొన్నిసార్లు కొంతమంది ఫ్రెండ్లీగా మాట్లాడతా, వాళ్ళు వదిలేస్తారు, ఓకే అని చెప్పి వదిలేస్తారు. అలా ఉంటుంది. అండ్ ఫుడ్ విషయం గురించి ఒకసారి అసలు అడుగుతాను. జనరల్గా ఇప్పుడు మీరు ట్రైన్ బ్లాగ్స్ చేసినప్పుడు కానివ్వండి, జనరల్గా ఈ ఫుడ్ అనేది ఎలా మేనేజ్ అవుతుంది మీకు? నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నాన్ వెజ్ ఉంటే చాలు. అవునా? ఓకే. ఏదున్నా సరే, కర్రీ కానీ బిర్యానీ కానీ ఏదున్నా, సో మ్యాక్స్ అన్ని దగ్గరలో నాన్ వెజ్ దొరుకుతుంది. అట్లా మేనేజ్ చేస్తా. సమ్ టైమ్స్ వెజ్ కాడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్ని దగ్గరలో ఫుడ్ మంచిది ఉండదు, కొన్ని దగ్గర స్కామ్స్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ నేను ఇప్పుడు ట్రైన్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటా. ఫుడ్ వాళ్ళు మనం ప్యాంట్రీ కార్లోకి వెళ్ళామంటే అక్కడ తయారు చేసే విధానం చూస్తే అసలు తినబుద్ధి కూడా కాదు, అట్లుంటది. అవన్నీ చూపించాలని ఉంటుంది కానీ వాళ్ళు కెమెరాస్ ఎలో చేయరు. ప్యాంట్రీ కార్లోకి అట్లా కెమెరాస్ ఎలో చేయరు. కొన్నిసార్లు చూపించడానికి ట్రై చేస్తే గొడవలు కూడా అయ్యాయి, డిలీట్ చేయించేసేయడం క్లిప్స్. కొన్నిసార్లు పెట్టిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మన దాంట్లో. కొన్ని పెట్టా. అట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ రావాలి. ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ కూడా దొరకదు. ట్రావెలింగ్ లో మెయిన్ ప్రాబ్లం అదే, ఫుడ్ కి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. బట్ నాకేందంటే ఏదో ఒకటి, నాకు చిప్స్ దొరికినా చాలా కూడా తినేసి మేనేజ్ చేసేస్తా. అదొక మీకు యూట్యూబ్ ఛానల్స్లో అంటే మీరు మీ యూట్యూబర్ అనుకోవచ్చు, మీకు నాన్ వెజ్ ఐడియా ఉండే ఉంటారు. సో జనరల్గా ఆయన ఏంటంటే రకరకాల కంట్రీస్కి వెళ్ళి రకరకాల ఫుడ్స్, అంటే యాక్చువల్గా మనం తినని ఫుడ్స్ కూడా ఉంటాయి వాటిల్లో. నాకేమనిపిస్తుంది అంటే వేరే కంట్రీస్కి వెళ్ళి పాపం ఆయన చేసే పని అది కాబట్టి ఆయన చూపిస్తున్నారు, కానీ మీ దగ్గర ఏంటంటే మీది కంప్లీట్గా వేరు. కానీ మీరు ఇటు పాండిచ్చేరి వెళ్తున్నారు, అటు కోల్కతా వెళ్తున్నారు, సౌత్ నార్త్ మొత్తం అంతా తిరుగుతున్నారు కదా. బట్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటుంది ఫుడ్. మీరు కంప్లీట్గా సౌత్ ఇండియన్ పర్సన్ కదా. సో సౌత్ వాళ్ళకి ఏంటంటే అన్నం, పప్పు, రైస్, దాంతోపాటు మీరు అన్నట్టు చికెన్, మటన్, నాన్ వెజ్ కంపల్సరీ ఉంటుంది. కానీ ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి. అవన్నీ మీకు సెట్ అవుతున్నాయా మరి? కొన్నిసార్లు బాగుంటాయి. కోల్కతా వెళ్తే కొన్ని స్వీట్స్ ఉంటాయి, అవి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. రాజస్థాన్ వెళ్తే డోక్లా అని ఉంటుంది, అది బాగుంటుంది. ఎస్పెషల్లీ కొన్ని స్టేట్స్ లో మనం తిరిగినప్పుడు రోజు ఆలు పరోటా ఇస్తాడు మార్నింగ్. నాకైతే అసలు ఇప్పుడు ఆలు పరోటా అంటేనే భయం వేస్తుంది. ఆలు పరోటా, నూడిల్స్ అంటే భయం వేస్తుంది. ఇనిషియల్లీ ఇష్టంగా తినేవాడిని, రెగ్యులర్ గా తింటా ఉండడం వల్ల కొంచెం ఎగుటేయడం అట్లా అనిపించేసింది. బట్ ఓకే, రోటీ ఐటమ్స్ అయితే నార్త్ లో దొరుకుతాయి కాబట్టి మేనేజ్ చేయొచ్చు. అండ్ సంథింగ్ కొత్త ఐటమ్స్ ట్రై చేయాలంటే నాకు ఇష్టం. కడుపు నిండా తినకపోయినా అట్లీస్ట్ ఐ టేస్ట్ ఇట్, కొత్త ఫుడ్ అయితే. ఏదో మీకు మీరు అన్ని తెలుసుకోవాలి కాబట్టి ఫుడ్ లో కూడా ఏం వెరైటీస్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకుంటారు. సో ముందు ఏమైనా ఫుడ్ బ్లాగ్స్ చేసే థాట్ కూడా ఏమైనా ఉందా? ఏం లేదా? తినేటప్పుడు నేను మర్చిపోతా వీడియో తీయడం కూడా. అవునా? ఎంజాయ్ చేస్తారా ఫుడ్? మీరు మిమ్మల్ని చూస్తే నాకు అసలు అలా అడ్వాంటేజ్, అది ఎంత తిన్నా లావురాను. డైజెషన్ అయితే మంచిగానే అవుతుంది కదా. సో అంతకు మించి ఏం కావాలి, అదే చాలా పెద్ద అదృష్టం. సో అన్ని రకాలుగా లైక్ అంటే ఇప్పుడు ఫుడ్ గురించి, మొత్తం ట్రైన్ గురించి, కార్ గురించి, అన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. కాకపోతే ది బెస్ట్ అనేది ఏదనేది మీరు నాకు చెప్పాలి. జనరల్గా క్యాంపింగ్ కానీ ఇంకా మోటార్ బైక్ రెండిట్లో ట్రావెల్ కి మీకు అసలు ది బెస్ట్ అనేది అనిపించింది?
ఈ మధ్య నాకు బెస్ట్ అనిపిస్తుంది క్యాంపింగ్ వ్యాన్. క్యాంపింగ్ వ్యానా? హ్యాపీగా సో బేసిక్‌గా హోటల్స్‌లో ఉండి చిరాకు వచ్చింది. హ్యాపీగా పెట్రోల్ బంక్‌లో క్యాంపింగ్ చేయడం. మనకి అది టెంట్ ఏసుకోవడం అంటే కొంచెం హెడ్‌ఏక్. సమ్‌టైమ్స్ వర్షం పడుతుంది. సమ్‌టైమ్స్ ఎండ ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ లేవంగానే వేడొస్తుంది. అది ఇబ్బంది ఉంటుంది. మనకి ఇప్పుడు కార్ ఉండడం వల్ల దాంట్లోనే నేను క్యాంపింగ్ సెటప్ అంతా చేసేసుకున్న బెడ్. హ్యాపీగా ఇప్పుడు తోలినంత సేపు తోలుతాను. కావాల్సిన దగ్గర ఫుడ్ వండుకుంటాను మన స్టైల్‌లోనే. అండ్ కావాల్సిన దగ్గర పెట్రోల్ బంక్ కానీ లేదా ఏమైనా డాబాస్ దగ్గర గాని ఔట్ సైడ్ కార్ పార్క్ చేసేసుకొని దాంట్లోనే నిద్రపోతా. ఏసీ కావాలంటే ఏసీ కూడా ఏసుకోవచ్చు హ్యాపీగా. కానీ మీరు చెప్తుంటే అనిపిస్తుంది క్యాంపింగ్ వ్యాన్‌తో ఒక ఫ్యామిలీ కూడా ట్రావెలింగ్ చేసిందంటే ఈజీగా. హ్యాపీగా ఉండొచ్చు కదా! లైక్ అంటే ఈజీగా. బయట ఫుడ్ తినే పని లేదు. అవును. లేడీస్ ఉన్నా, జెంట్స్ ఉన్నా చక్కగా ఏదో ఒకటి కుక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఉప్మా అయినా కుక్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. హ్యాపీగా హ్యాపీగా అయిపోతుంది. అండ్ ఒక పక్కన ట్రావెలింగ్ చేస్తూ మనం హెల్తీగా ఏదో ఒకటి కుక్ చేసుకొని మన ఫుడ్ మనమే తినేసేసి మళ్ళీ ట్రావెలింగ్ చేస్తే ఈవెన్ కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నా గానీ ఇష్యూస్ వస్తాయన్న భయం ఉండదు కదా! అవును. ఓకే. చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. మనకు నచ్చినప్పుడు నచ్చినది వండుకోవచ్చు. కంఫర్టబుల్‌గా హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. బావుంటుంది క్యాంపింగ్ వ్యాన్ అనేది ఒకటి ఉంటే. ఓకే. ఇది ఫారిన్‌లో చాలా ఎక్కువుంది క్యాంపింగ్ కల్చర్ అనేది. ఇప్పుడిప్పుడు మన ఇండియాలో వస్తుంది. ఇంకా ఓకే. మంచిగా వస్తది ఫ్యూచర్‌లో నాకు ఆ నమ్మకం అయితే ఉంది. మీరు కాకుండా మీ ఫ్రెండ్స్‌లో గూడా ఇట్లా యూట్యూబర్స్ క్యాంపింగ్ వ్యాన్ యూజ్ చేస్తూ ఛానెల్స్ రన్ చేసేవాళ్ళు ఉన్నారా? కొంతమంది నేను చేసే ముందల ఓన్లీ హిందీలోనే ఉండేవాళ్ళు. ఓకే. నేను చేశాక మేబీ ఛానల్ లేకుండా తిరిగిన వాళ్ళు ఉండొచ్చు గానీ క్యాంపింగ్ వ్యాన్ త్రూ. హ్మ్. ఛానల్స్ పెట్టింది మటుకు ఫస్ట్ నేనే. ఐ మీన్ క్యాంపింగ్ వ్యాన్ వీడియోస్ పెట్టిందయితే తెలుగులో ఫస్ట్ నేనే. ఓకే. తర్వాత కొంతమందొచ్చారు. హ్మ్. యాహ్! సో, ఐ మీన్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? బెస్ట్ ఆప్షన్ ఏంది అంటే జనాలు పల్స్ పట్టాలి ఫస్ట్. హ్మ్. జనాలు ఏం కోరుకుంటున్నారు? ఎటువంటి కంటెంట్ వాళ్ళకిస్తే బావుంటుంది. హ్మ్. ఇంకోటి కూడా సజెస్ట్ చేసేది ఎవ్వరు చెయ్యంది ఒక కేటగిరీ మనం చేసామంటే ఈవెన్ అది చిన్న పాయింట్ అయినా సరే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. అందులో ఇప్పుడు యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వడం అనేది చాలా ఈజీ. హ్మ్. నా అప్పుడు యూట్యూబ్ షార్ట్స్ ఉండేవి కావు. ఇన్‌స్టా రీల్స్ ఉండేవి కావు. అప్పట్లో ఓన్లీ టిక్‌టాక్ ఉండేది అంతే. అవును. అది డిఫరెంట్ అసలు సంబంధం లేదు. అవును. అవును. ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ వచ్చిన తర్వాత 1,00,000 సబ్స్క్రైబర్స్ రావడం అనేది చాలా ఈజీ. ఓవర్ నైట్‌లో వచ్చేస్తారు. హ్మ్. అంత ఈజీ అయిపోయింది. హ్మ్. కాకపోతే ఏందంటే కరెక్ట్ టార్గెట్‌ని మనం పట్టుకుంటే ఈజీ అయిపోతుంది అది. కానీ చాలా మందికి ఒక భయం ఏంటంటే, అమ్మో! యూట్యూబ్ ఛానల్ అనేసరికి దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే స్ట్రైక్స్ పడతాయి, ఛానల్ పోతుంది అని చెప్పేసి భయం హ్మ్. ఉంటుంది. మీకెప్పుడైనా బిగినింగ్‌లో అలా యాహ్! స్ట్రైక్స్ పడడం ఇవన్నీ జరిగాయా? స్ట్రైక్స్ కొన్ని సార్లు పడ్డాయి. హ్మ్. అది మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. హ్మ్. క్లెయిమ్స్ అయితే చాలా స్టార్టింగ్‌లో చాలా పడతాయి క్లెయిమ్స్. మనకు తెలియక బయట మ్యూజిక్స్ వాడేస్తాము. హ్మ్. వేరే వేరే మ్యూజిక్‌లు పెడతాము. సమ్‌టైమ్స్ అలా అవి పడ్డాయని కూడా తెలియవు క్లెయిమ్స్. మనం రెగ్యులర్‌గా ఛానల్ చెక్ చేసుకొని చేయాలి. తర్వాత కొంచెం వాటిల నుంచి ఎట్లా తప్పించుకోవాలి, రానీయకుండా ఎట్లా చేసుకోవాలనేది నేర్చేసుకున్నాను. అలవాటయిపోతుంది ఎవరికైనా. ఓకే. ఇనీషియల్లీ అట్ట పడితేనే ఇట్ట నేర్చుకుంటాం మనం. లేదంటే నేర్చుకోం. సో, ఎడిటింగ్ ఇదంతా మరెలా మేనేజ్ అవుతుంది? ప్రెజెంట్ అయితే మేనేజ్ చేస్తాను. నేనే చేస్తా మొత్తము. హ్మ్. ఎడిటింగ్ అదంతా మార్నింగ్ అంతా ట్రావెలింగ్ చేస్తా. ఈవినింగ్ ఒక 2, 3 అవర్స్ ఎడిటింగ్ మీద కూర్చుంటాను. హ్మ్. అయిపోతుంది. థంబ్‌నెయిల్స్ మటుకు నేను బయట చేయిస్తా. ఓకే. ఇంత చేసి కూడా థంబ్‌నెయిల్స్‌కి చేయాలంటే అది టైం సరిపోదు. ఓకే. సో, థంబ్‌నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా కదా! ఇంపార్టెంట్. బికాజ్ ఏంటంటే ఏ వీడియో అయినా గానీ థంబ్‌నెయిల్ చూసిన తర్వాతే థంబ్‌నెయిల్ ఇంట్రెస్ట్ అవును. వస్తుంది. అవును. సో, బావుందండి. చాలా యాహ్! బావుంది. జనరల్‌గా ఏంటంటే జర్నీ అనేది మనం స్టార్ట్ చేసినప్పుడు నిజంగానే మనకు ఫస్ట్ ఒక అవగాహన ఉండదు. మేబీ ఈ జర్నీ అనేది ఎంత దూరం వెళ్తుంది, ఎంతసేపు పడుతుంది అనేది మనకు తెలీదు. ఈవెన్ ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం కూడా అంతే. అంటే ఆ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో, ఏమో ఎంతవరకు ఇది మనం రన్ చేయగలుగుతామో, ఎప్పుడు ఆపాల్సొస్తుందో, అసలు సబ్స్క్రైబర్స్ అవుతారో లేదో అని చెప్పి. బట్ మీ విషయంలోకొస్తే యూ ఆర్ రియల్లీ బ్లెస్డ్ అనుకోవచ్చు. చాలా తక్కువ టైంలో మంచి సబ్స్క్రైబర్స్ మీకొచ్చారు. ఈవెన్ నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. హ్మ్. లైక్ నాకు 1,00,000 సబ్స్క్రైబర్స్ వస్తే చాలు అనుకున్నా. హ్మ్. ఇప్పుడు 5,00,000లో ఉన్నాను. 5 లాక్స్. యాహ్! ఇంకో 5 లాక్స్ అయితే దేవుడు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. యాహ్! సూపర్ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. ముందు థాంక్ ముందు యూ. మీ జర్నీ ఇలానే కంటిన్యూ థాంక్ అవ్వాలి. యూ అండి. ఎప్పటికి కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ షూర్. అలాగా షూర్. సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి అని యాహ్! చెప్పేసి మేము మా హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా థాంక్ కోరుకుంటున్నాం. యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.